నూతన మరి గృహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా మరి దైవ సేవకులుగా మమ్మల్ని అలాగే బంధువులందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి రమేష్ అలాగే పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి కీర్తన 127వ అధ్యాయము మొదటి వచనము మరి స్రవంతి చదువుతారు. అలాగే ద్వితీయోపదేశ కాండము 28 వచనము వాసన చదువుతాం. 127:1 స్రవంతి చదువుతారు. ద్వితీయోపదేశ కాండము 28:6. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉంట వ్యర్థమే. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువు యెహోవా నీ ఎదుట హతము చేయనప్పుడు వారొక్క త్రోవ నుండి నీ వీధికి బయలుదేరి వచ్చి 7 త్రోవల మీ ఎదుటి నుండి పారిపోవద్దు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. మనిషిని మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగములో ఒకటి మనం చూసినట్లయితే మరి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. మరి దేవుడు మరి రమేష్ను నీళ్లను ప్రేమించి మరి గత 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణానికి వచ్చి వారెంతో కష్టపడి మరి ప్రయాసపడి రాత్రి పగలు మరి పిల్లలను చదివించుకుంటూ మరి ఈ విధంగా దేవుని మహాకృప చేత మరి ప్రభు వారిని దీవించిన కృపను బట్టి మరి ఈ రోజు ఈ విధంగా మరి యొక్క కాకతీయ నగర్లో మరి యొక్క గృహాన్ని తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి దేవుడే మరి వారి పట్ల తన కృప చూపి మరి ఎంతో ప్రయాసపడి ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు వారి స్థితి. మరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఎప్పుడైతే వారు తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు వారు నడిచినప్పుడు దేవుడు వారిని ఎంతగానో దీవించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించడానికి మరి 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మకు రక్షణ ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి బిడ్డను కూడా మరి దేవుడు ఆయన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అలాగే మరి ద్వితీయోపదేశ కాండం 28:6 చూసినట్లయితే నీవు లోనికి వచ్చినప్పుడల్లా నువ్వు దీవింపబడదు, బయటికి వెళ్ళినప్పుడు నీవు దీవింపబడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఈ గుమ్మము గుండా మరి రమేష్ తన కుటుంబం లోనికి వెళ్ళినప్పుడల్లను అలాగే తన కుటుంబం బయటికి వచ్చినప్పుడల్లా మరి ప్రభు యేసుక్రీస్తు వారు నేను దీవిస్తానని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మధ్యాహ్న కాల సమయంలో సెలవిస్తున్నారు. కనుక మరి గుమ్మాన్ని మరి దేవుని యొక్క పేరట ఈ యొక్క నూతన గృహాన్ని మనం ప్రతిష్ఠించబోతున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచినట్లయితే మరి యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మకు రక్షణ ఉంది. రెండవది లోకంలో ఉన్నప్పుడు శాంతి సమాధానం నెమ్మదిని అలాగే మూడవది ఆశీర్వాదం ఇచ్చే ప్రభు మరి ఈ సమయంలో ప్రభువే ఈ గృహాన్ని ప్రతిష్ఠించులాగున మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని మరి ప్రతి ఒక్కరు తలలో ఉంచినట్లయితే ప్రేమ నమ్మకము గల మా రాజాని కొందనాలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ ప్రశస్తమైన నామాన్ని కొందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ కుమారుడు ప్రభా రమేష్ను బట్టి నీళ్ళను బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారులను బట్టి వందనాలు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా నీవు ప్రేమించి ఇచ్చినటువంటి మహానగరములో ఈ యొక్క గృహాన్ని బట్టి నీకు స్తోత్రం అయా. మీ నామములో తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీ సన్నిధిని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని దీవిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ ఈ గృహం మీద ఉండును గాక. యేసు నామములో మీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. అయా నీకు వందనాలు ప్రభా. యెహోవా పట్టణ నాయన ఇల్లు కట్టించిన దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమన్నావు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావును కాయవారు మేల్కొనుట వ్యర్థమన్నావు. మీరే గృహానికి కాపరిగా ఉండి ప్రభువుగా ఉండి అయ్యా అధిపతిగా ఉండి మీరు ఆశీర్వదించి మీరు సంరక్షించి కాపాడండి. ఈ బిడ్డలు ఈ యొక్క గుమ్మము ద్వారా లోనికి వెళ్ళినప్పుడల్లను అలాగే బయటికి వెళ్ళినప్పుడల్లను ఈ బిడ్డలు యేసు నామములో దీవించబడుదురు గాక. మీ కృప దయచేసి మీ రక్త ప్రోక్షణ దయచేసి మహిమ పొందమని ఏ దుష్ట చీకటి ఎలాంటి సాతాను చీకటి అపవిత్ర ఆత్మలు ఏ యొక్క మంత్ర చీకటి శక్తులు పనిచేయకుండా వాటన్నిటిని యేసు నామములో లయపరుస్తున్నాం. ప్రతి విధమైన దుష్ట శక్తులన్నీ లయమైపోను గాక. నిత్యం ఇక్కడ మీ సన్నిధి ఉండును గాక. మీరే కృప చూపి మహిమ పొందమని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ఈ గృహాన్ని దీవిస్తూ మీ నామములో ప్రతిష్ఠిస్తుండగా మీ ప్రత్యేకమైన కరుణ కన్ను దృష్టి ఈ కుటుంబం మీద ఈ గృహం మీద ఉండును గాక. మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఎక్కడున్నా చెప్పు పాపిస్తాను. ఏడున్నా చెప్పు తొందరగా. కిచెన్ ఇటు సైడ్ నువ్వు ఇట్రా, నువ్వు అట్లా ఫోటో తీస్తున్నా. వీడియో చేసిన ఉపకారములకు నేనేమి చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది మూడలనా, ఏడాది కొట్టేలనా, ఏడాది మూడలనా, ఏడాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు ఇది మీరు పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పలు కొడదాం అందరం కూడా. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు గృహంలో పెట్టుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రండి, పాట పాడుకుందాం. శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏలాది దూడలనా, ఏలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాత్రుడనైన మరణించి తిని సిలువలో ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆశ్రయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే